Hey guys, subscribe Priyanshika Vlogs. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియాన్షికా వ్లాగ్స్. ఈరోజు మనం పర్ఫెక్ట్ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అమితంగా ఇష్టపడతారు కదా. ఇవి చేయడం కూడా చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి నా స్టైల్లో నా టిప్స్తో చేద్దాం. ఇంకా ఎప్పుడు కూడా మనం బయట నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేయము, ఎందుకంటే అంతకంటే బెస్ట్గా మీరే మీ ఇంట్లో చేస్తారు కాబట్టి. స్టార్ట్ చేద్దాం. బంగాళదుంపను పీల్ చేసుకుని 4 వైపులా ఎగుడు దిగులను కట్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఆ తర్వాత హాఫ్ ఇంచ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పావించి థిక్నెస్తో నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ని వెంటనే వాటర్లో వేసుకోవాలి, లేదంటే కలర్ అనేది మారుతుంది. పైన వచ్చిన తేట వంచి వేసి మరలా ఫ్రెష్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక్క గిన్నెలో వాటర్ తీసుకుని తెరల కాయాలి. తెరల కాయడం అంటే బాగా మరుగు వచ్చినప్పుడు కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ని వేసి బాగా మరుగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సుమారుగా ఒక 5 నిమిషాల సమయం అయితే పడుతుంది. అప్పుడు ఒక పొటాటో స్లైస్ తీసుకుని 50% పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అప్పుడు వెంటనే అన్ని స్లైసెస్ని వేరే గిన్నెలోకి తీసుకుని రూమ్ టెంపరేచర్లో చల్లార్చుకోవాలి. ఎయిర్ టైట్ బాక్స్ లేదా జిప్లాక్ కవర్లో ఉంచి డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 3 గంటల పాటు ఉంచాలి. 3 గంటల తర్వాత ఒక బాణెలు తీసుకుని ఆయిల్ వేసి బాగా మసలు కాగుతున్నప్పుడు అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న పొటాటో స్లైసెస్ని ఆయిల్లో వేయాలి. ఈ ఆయిల్లో వేసేటప్పుడు ఈ పొటాటో స్లైసెస్కి కొంచెం ఐస్ కోటింగ్ అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాగా వస్తాయి. పైకి తేలిన తర్వాత తీసుకుని ఒక టిష్యూ పేపర్లో వేసి మరలా ఆయిల్ తెరలు వచ్చేంత వరకు పక్కన పెట్టుకుని మరొకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పక్కకు తీసుకుని తగినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మన ఇంట్లో చేసుకుంటే ఆయిల్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అజీర్తి ప్రాబ్లమ్స్ కానీ రావు, చాలా బాగుంటుంది. సో అందువల్లే నేను ప్రతిదీ కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా స్టైల్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో మనం ఈ విధంగా చేసుకుని ఫ్యామిలీ మొత్తం ఇంటిల్లపాది కూర్చుని తినవచ్చు. ఇలా కూర్చుని తింటే కలిగే కిక్కే వేరు ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.